హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్లో గత 2-3 సెషన్స్ నుంచి ఏమీ మూమెంట్ చూపించడం లేదు. ఒక్కసారి 290 పాయింట్స్ తగ్గింది కదా, 290 పాయింట్స్ తగ్గిన తర్వాత కొద్దిగా రికవర్ అవుతూ 900 దాకా వచ్చింది. అయితే 940, 950 ఆ రేంజ్కి వెళ్తే మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తున్నది. అంటే ఏంటంటే మార్కెట్లో స్మాల్ ఆపరేటర్సు, అంటే చిన్న వాళ్ళు, స్మాల్ ట్రేడర్సు, ఇంట్రాడే ప్లేయర్సు వాళ్ళు మాత్రమే ఉన్నారు. బిగ్ ప్లేయర్స్ మాత్రం దే ఆర్ యాబ్సెంట్, కాన్స్పిక్యుయస్లీ యాబ్సెంట్. అంటే వాళ్ళొక రేంజ్ చూసుకుంటారు కదా, ఒక సప్లై జోన్లోకి వస్తే అమ్ముతారు, డిమాండ్ జోన్లోకి వస్తే కొంటారు. బిగ్ ప్లేయర్స్ అదే చేసేది, బిగ్ ఆపరేటర్స్. ఇప్పుడంటే సప్లై జోన్లోకి రాలేదు, డిమాండ్ జోన్లో అంతకన్నా లేదు అని అర్థం. అందువల్ల ఏంటంటే అట్లాంటి లేదా మార్కెట్ ఏంటో అన్సర్టనిటీ, అనిశ్చిత పరిస్థితి ఉందనుకుంటే ఏం అర్థం కావట్లేదు అనుకోండి, కామ్గా ఉంటారు అంతే. దే డోంట్ డూ ట్రేడ్ ఎవ్రీడే. రోజు చేయరు వాళ్ళు, ఫటాఫటా చేస్తారు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు, అవసరమైతే ఇంకో 3 సార్లు చేస్తారు. సంచి నిండా సంచి నింపుకుని వెళ్ళిపోతారు. మోస్ట్లీ దే మేక్ మనీ. మన డబ్బులన్నీ వాళ్ళకే పోయేది. తర్వాత రెండవ కేటగిరీ వీళ్ళు పెద్దోళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర పెద్ద మెషిన్స్ ఉంటాయి. హెచ్ఎఫ్టి ట్రేడింగ్ అని చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని. ఆ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, ఆ మెషిన్లో ఎవరెవరు బయింగ్లో ఉన్నారు, ఎవరెవరు అంటే ఇండివిజువల్గా పేర్లు తెలియవు. ఎంతెంత క్వాంటిటీలు బయింగ్లో ఉన్నాయి, ఎంతెంత క్వాంటిటీలు సెల్లింగ్లో ఉన్నాయి, తర్వాత స్టాప్ లాస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ మెషిన్ చెప్పేస్తుంది డేటా. దే పే ఫర్ ది డేటా టు ది ఎన్ఎస్సి. ఎన్ఎస్సి నుంచి లైవ్ డైరెక్ట్గా డేటా రిలీజ్ అవుతుంది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే చూస్తారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, స్టాప్ లాస్లు పెట్టుకుని అమ్మున్నారు అని కనిపించింది అనుకోండి. ఆ స్టాప్ లాస్లు పెట్టుకుని అమ్మున్నారన్న కనిపించేటప్పటికి చక్కగా ఒక లైన్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి మార్కెట్ తోటి పని లేదు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్నారు, గబగబా పెంచేస్తే స్టాప్ లాస్లన్నీ కట్ అయిపోతాయి, ఫినిష్. వాళ్ళ డబ్బులన్నీ తినేస్తారు. ఆ తర్వాత మెల్లిగా దిగి వచ్చేస్తారు. అక్కడే ఆ దెబ్బకి తట్టుకోలేక ఎవరైతే చేశారో ఫర్దర్ షార్ట్ కొట్టేస్తారు కూడా, లేదా బయింగ్కి వెళ్ళిపోతారు. మొత్తానికి కన్ఫ్యూజన్, ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. అంటే ఇలా వెళ్ళిపోయి మింగేస్తుంది చూసారా, పెద్ద పాము చిన్న వాటిని కప్పలు మింగేసినట్టు అలా వెళ్తూ మింగేసుకుంటే వెళ్ళిపోతుంది. పెద్ద చేప అనుకుందాం, పెద్ద చేప చిన్న చేపలు మింగేస్తుంది కదా, అలా మింగుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఎక్కువ చేపలు కనపడుతున్నాయి అంటే పెద్ద చేప ట్రై అని వెళ్ళిపోయి మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి ఆ చిన్న చేపలు దొరికినట్టు మింగేస్తుంది. అట్లా చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కిందకు వచ్చేస్తుంది, ఏం లేదు అంతకన్నా. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్మాల్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు మార్కెట్లో. అందువలన నేరో రేంజ్ బౌండ్. అయితే ఇది సప్లై జోన్లోకి వెళ్ళినా అప్పుడు సెల్లింగ్ వస్తుంది, లేదా డిమాండ్ జోన్లోకి వచ్చినా బయింగ్ వస్తుంది. రెండవది ఏంటంటే ఏదైనా ఈవెంట్ న్యూస్ ఉంటే ఆ న్యూస్ని బేస్ చేసుకుని గబుక్కుని రంగంలోకి దిగుతారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ ద్వీపాంతర వాసులు మార్కెట్లో లేనంత వరకు మార్కెట్లు 100 పాయింట్లు అటు ఇటు, 50 పాయింట్లు, 100 పాయింట్లు అటు ఇటు అక్కడక్కడే నేరో రేంజ్లో మూవ్ అవుతూ ఉంటాయి. అదే కనబడుతున్నది. మరి రేపు కాక ఎల్లుండి సెటిల్మెంట్. అయితే రేపు వెడ్నెస్డే జనరల్గా కొంచెం వాలటైల్గా ఉంటుంది. అయితే ఈరోజు చూడలేదు కానీ నిన్న చూశాను. వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం కొంచెం ప్లస్ సైడే ఉంది. వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ అంటాం కదా, అది కొంచెం ప్లస్ సైడ్ కనపడుతున్నది. మార్కెట్ కాస్త కూస్తో పెరిగే ఉంది కదా, కొద్దిగా పెరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. నిన్న మార్కెట్ కొంచెం పెరిగింది కదండి, ఇవాళ కూడా పెరిగి కొంచెం నార్మల్గా వచ్చింది, 25 పాయింట్స్ దగ్గరికి వచ్చింది. మార్కెట్ తగ్గకపోయినా ఈ వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం పెరుగుతూ ఉంటే, పెరిగే టెండెన్సీ చూపిస్తే
ఆ మార్కెట్లో ఏమిటంటే బయింగ్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నది, సెల్లింగ్ కోసం బిగ్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు అని అర్థం. అంటే ఎప్పుడు కొట్టేద్దామా అని ఎదురు చూస్తున్నారు అని అనుకోవాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయింగ్కి వెళ్ళక్కర్లేదు. దిస్ నాట్ ఏ టైమ్ ఫర్ బయింగ్, దిస్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ బయింగ్. ఏదో సెలెక్టివ్గా కొనుక్కోవటం అది ఎప్పుడు ఉంది, సెలెక్టివ్గా ఎప్పుడు కొనుక్కోవచ్చు. బట్ బయింగ్కి మాత్రం గుడ్ ఆపర్చునిటీ ఏం కాదు. మొన్న 10,800 వచ్చినప్పుడు కొంచెం కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ అది ఆగలేదు కదా. కనీసం 1-2 రోజులు నిలబడి ఉంటే ఏదైనా చేయగలిగి ఉండేవాళ్ళం. బట్ టచ్ అయింది 10,800 ఏదో ఫార్మాలిటీ కోసం టచ్ అయినట్టు మన చెప్తారు చూసారా, అలా ఫార్మాలిటీ కోసం గీతను టచ్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంటే 10,800 నుంచి అసలు వెనక్కి తిరిగి చూడకుండా 12,000కి వచ్చేసింది. అందువల్ల ఏంటంటే అక్కడ బయింగ్ ఆపర్చునిటీ మిస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైము వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు లోవర్ లెవెల్స్ అక్కడ పర్వాలేదు. అయితే ఇన్ ద మీన్ టైము చూడండి, వేదాంత ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. ఎప్పుడైతే వీళ్ళ డీలిస్టింగ్ ప్రసనం ఫెయిల్ అయిందో కొంచెం ఎక్కువ స్టాక్ పెట్టుకొని ఇలా అడ్వాంటేజ్ తీసుకుందామని ఎక్కువ స్టాక్ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వాళ్ళు ఇంకా డీలిస్టింగ్ ఫెయిల్ అయితే నిలవదు కాబట్టి గబగబా కొట్టేయటం మొదలుపెట్టారు. అది ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. ఇప్పటికీ ఓవర్ సోల్డ్ జోన్లోనే ఉంది. కాబట్టి బిలో 100 ది బై ఆన్ డిప్స్. ఇప్పుడు కొనుక్కోండి అని ఎందుకు చెప్పట్లేదంటే ఇంకా తగ్గొచ్చు కూడా కదా, అందుకని తగ్గినప్పుడల్లా కొంచెం క్వాంటిటీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 6 నెలలకి 6 నెలల టైం తీసుకుని మళ్ళీ డీలిస్టింగ్కి రాడని ఏం లేదు. ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్లాన్డ్గా చేస్తాడు ఆలోచించి. ఎందుకంటే డీలిస్టింగ్ చేసేదే చేసుకుని వెళ్ళిపోతాడు. డిసైడ్ చేసుకున్నాడు కదా, వదిలిపెట్టడు. అయితే ఈసారి కొంచెం ప్లాన్డ్గా చేస్తాడు. అట్లా చేసేటప్పుడు ఏంటంటే కంపెనీ సర్కిల్స్ మెల్లిమెల్లిగా కొంచెం అక్యూములేట్ చేయొచ్చు. తర్వాత మెటల్స్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నది మెల్లిమెల్లిగా రానున్న కాలంలో. కమింగ్ 2 క్వార్టర్స్లో మెటల్స్ అండ్ మినరల్స్కి కొంచెం డిమాండ్ పెరుగుతుంది వరల్డ్ వైడ్. అందువలన బిజినెస్ దృష్ట్యా తీసుకున్నా, స్ట్రాటజిక్గా తీసుకున్నా ఇక్కడి నుంచి ఇది పెరగాలి. అంతేగాని తగ్గడానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది మీకు తెలిసిన విషయమే. తగ్గదు అని చెప్పడానికి లేదు, పెరగదు అని చెప్పడానికి లేదు. డెఫినెట్గా ఎప్పుడు చెప్పలేము. అయితే ప్రాబబిలిటీ ఏంటంటే పెరగటానికి ఎక్కువగా ఉంది, తగ్గటానికి తక్కువగా ఉంది. కాబట్టి ఇది తగ్గినప్పుడల్లా కొంచెం తక్కువ ఉన్నప్పుడు కిందకి వచ్చింది లేదా కొంచెం తగ్గింది అనిపించినప్పుడల్లా చిన్న క్వాంటిటీస్ అక్యుములేట్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడో ఆయన వస్తాడు, వచ్చి మన దగ్గర పట్టుకుపోతాడు. ఈవెన్ అదర్వైజ్ ఇట్స్ ఏ గుడ్ కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ విత్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగు. మరి దాని గురించి ఇబ్బంది ఏముంది? స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది తర్వాత దీని అనుబంధ సంస్థ, అంటే అనుబంధాన్ని చెప్పడం లేదు కానీ సబ్సిడరీ హిందుస్థాన్ జింక్. ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా, ఇది 220 ఆ రేంజ్కి వచ్చేసింది. అంటే 200 రేంజ్లో కొనుక్కోవచ్చు అని చెప్పాను కదా, ఆ మధ్యన వచ్చింది 200 రేంజ్కి. కొంతమంది కొనే ఉంటారు. అయితే దీని టార్గెట్ 250 ± 2 రూపీస్. అంటే 250, దీనికి ఇది 250 వరకు పెరగడానికి అవకాశం ఉంది. నియర్ ఫ్యూచర్ అంటే ఎంత తొందరలో అది మనం టైం ఎప్పుడు చెప్పలేము. ఇన్నాళ్ళలోగా ఇంత అవుతుంది అని అది ఎప్పుడు చెప్పలేము. బట్ 250 ఆ రేంజ్కి వచ్చినప్పుడు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కొనున్న వాళ్ళకి. కొనకపోతే ఇది 205, 211 రేంజ్లో ట్రై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం బాగానే ఉంటుంది.
బట్ సబ్జెక్టు మీకు తెలిసిందే ఉంది. డిస్క్లైమరు, నేను చెప్పానని మీరు కొనటం, మీరు చెప్పారు కాబట్టి మేము కొన్నాము కాబట్టి మాకు ఇంత లాభం వచ్చింది, లాభం వస్తే పర్వాలేదులేండి, నష్టం వస్తే నేనేం చేయలేను కదా. అందుకని మీరు విజ్ఞత సొంత ఇది ఉపయోగించి లేదా మరో రకంగా చూసుకుని ఆలోచించుకుని మీకు నచ్చితేనే ట్రేడ్ చేయండి, డీల్ చేయండి, ట్రాన్సాక్షన్ చేయండి. అంతేగాని ఇక్కడ వీడియోల్లో చెప్తూ ఉంటాం, చాలా చెప్తూ ఉంటాం, వినదగున ఎవరు చెప్పినా, అంటే చెప్పినంత మాత్రాన గబగబ కొనేయటం కాదు. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే. అభిప్రాయం రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. రైట్ అయితే దండలేయద్దు, రాంగ్ అయితే కూడా మీరు యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి. అందుకని అది చూసుకుని మీరు చేయాలనుకుంటే అట్లా చేసుకోండి. ఇది మాత్రం ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి ఆల్మోస్ట్ వచ్చినట్టే లెక్క. చూద్దాం. బై ఆన్ డిప్స్ కేసు, ఇది కూడా బై ఆన్ డిప్స్ కేసే. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చూడండి. తర్వాత యూపీఎల్ లిమిటెడ్ ఈ ఆడిటర్స్ రిజైన్ చేసేశారు అని ఇది రావటంతో ఇప్పటికీ ఏం కోలుకోలేదు, తేరుకోలేదు. అంటే వెయిట్ అండ్ వాచే. ఎక్కడో చోట స్టెబిలైజ్ అవుతుంది. నేను అనుకోవటం నాట్ మచ్ డ్యామేజ్ విల్ బి డన్ టు ఇట్. స్టాండర్డ్ కంపెనీ ఎప్పటి నుంచో ఉన్నది. తర్వాత బిజినెస్ కూడా స్టాండర్డ్ బిజినెస్, మంచి ఎక్స్పోర్ట్స్ అవి ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఏవో కొంచెం ఉంటాయి కదా, ఏదో వచ్చింది కదా, వచ్చినప్పుడు న్యాచురల్గానే సెల్లింగ్ వస్తుంది. అది వచ్చింది, అంతే కదా. అందువల్ల ఏంటంటే ఎవరి దగ్గరైనా యూపీఎల్ ఉంటే ఇమీడియట్గా అమ్మేసుకుని బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయి ఏదో అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి లేదు. రేపేమో చెప్పలేము. కాబట్టి హోల్డ్ చేయొచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హోల్డ్ చేయొచ్చు, ఏం కాదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఉన్నవాళ్ళు హోల్డ్ చేయటమే. అయితే కొత్తగా కొనుక్కోవడానికి మాత్రం అది నేను కొనుక్కోమని నేనేం చెప్పను. ఎందుకంటే ఇక వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు తగ్గింది కదండి కొనుక్కోమంటారా అంటారు కొంతమంది. అట్లా ఎందుకు, ఇంకేదో చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ట్రబుల్లో ఉన్నదే తగ్గితే ఎందుకు కొనుక్కోవటం, ఇంకేదైనా చూసుకొని కొనుక్కోవచ్చు. రానున్న కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టూ వీలర్ సెగ్మెంటు బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే రూరల్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాన్సూన్ అది బాగుంది కదా. అందువల్ల ఏంటంటే ఈ రూరల్ గ్రోత్ తర్వాత కరోనా వల్ల రూరల్ ఏరియా పెద్దగా ఎఫెక్ట్ అవ్వాలి ఇండియాలో, అదొక రీజన్ కదా. అందువల్ల ఏంటంటే టూ వీలర్ సెగ్మెంటు ఆటోమొబైల్లో, ఫోర్ వీలర్ విషయంలో ఐ హ్యావ్ రిజర్వేషన్స్. హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, లేకపోతే ఫోర్ వీలర్ క్యాబ్స్ అనండి, వీటి విషయంలో ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్. ఏదో మారుతి లాంటి కంపెనీలు సర్వైవ్ అవ్వచ్చు, కానీ మిగతా వాటికి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ టూ వీలర్ ఇండస్ట్రీ, బైక్ ప్రొడ్యూసర్స్, మ్యానుఫ్యాక్చరర్స్కి బాగుండే అవకాశం ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. నాట్ వెరీ బ్యాడ్ ఆఫ్ కోర్స్ అండ్ నాట్ వెరీ గుడ్ ఆల్సో. అందువల్ల ఏంటంటే వెయిట్ అండ్ వాచే. కంగారు పడి ఎగ్జిట్ అయిపోవాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి, వాచ్ చేయండి. గ్యాస్ అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషను కంపెనీస్కి ఎస్ మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయనేది అంత ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎస్ వాటిని కూడా హోల్డ్ చేయొచ్చు. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ ఒకటి, ఇవి ఒకటి. బట్ వాట్ అబౌట్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ? ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇప్పుడు హోటల్స్ అవి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ ఇట్లా ఉన్నాయి కదండి. ఈ మధ్యన లెమన్ ట్రీ ఒకటి వచ్చింది, తర్వాత ఇంకా చాలెట్ అనుకుంటా, హోటల్ చాలెట్, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటిని చూస్తూ ఉండండి, గబుక్కుని చేయబెట్టి తీసేసుకోకండి, చూస్తూ ఉండండి. ఎందుకని ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ టు రికవర్.
దిస్ వన్ అండ్ ఇన్ఫ్రా. దీస్ ఆర్ ద టూ సెక్టర్స్ టు ఇంప్రూవ్ లాస్ట్. అంటే లాస్ట్కి ఇంప్రూవ్ అయ్యేవి ఇవి వీటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే వచ్చేసింది ఎకానమీలో ఊపు వచ్చినట్టే లెక్క. ఇట్ ఈజ్ ఆన్ ట్రాక్, రైట్ ట్రాక్. అప్పటి వరకు మరి లేదు. అందువని వీటిని వాచ్ చేయటమే, వెయిట్ అండ్ వాచ్. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ప్రశాంతంగా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఏం పర్వాలేదు, గ్రాడ్యువల్గా పికప్ అవుతాయి. ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, దే విల్ పికప్. ఇందులో మార్కెట్ లీడర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, దే విల్ సర్టన్లీ పికప్, బట్ దే టేక్ దేర్ ఓన్ టైం. అయితే ఏంటి బాగా ఉంటాయి అంటే ఇప్పుడు కనిపిస్తున్నది ఫార్మా ఒకటిను ఐటీ ఒకటి. ఈ ఫార్మా ఒకటి ఐటీ ఒకటి ఇమీడియట్గా ఏం ప్రాఫిట్స్ బుక్ చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వెయిట్ చేయొచ్చు. రేపు ఎప్పుడన్నా మధ్యలో కరెక్షన్ వస్తే గబుక్కుని 2 రోజులు 3 రోజులు గట్టిగా కరెక్షన్ వస్తే ఇవి తగ్గొచ్చు. కంగారు పడిపోయి అమ్మేసుకోవటం అట్లా చేయొద్దు. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే మాత్రం మీరు కంగారు పడేమి అమ్మేసుకోవద్దు, ఐటీ ఒకటి ఫార్మా ఒకటి. ఎందుకంటే తగ్గినా, టెంపరీగా తగ్గినా మళ్ళీ రికూప్ అయిపోతాయి, అంటే రికవర్ అయిపోతాయి. అందువల్ల ఏం కంగారు పడద్దు. షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అనుకోండి, మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనుకోండి, ఓకే అండి. మరి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, రోజు యుద్ధమే. దే ఆర్ ఫైటింగ్ ఆన్ ఏ డే టు డే బేసిస్. వాటిని వాచ్ చేయటమే. ఇప్పుడు ఆల్రెడీ ఉంటే పెట్టుకొని కూర్చోవటం, లేకపోతే ఫ్రెష్గా ఏమి ఎంటర్ అవ్వద్దు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చూడాలి ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డిహెచ్ఎఫ్ఎల్కి కంపెనీని తీసుకుని నడిపేవాళ్ళు వచ్చారనేటప్పటికీ నిన్నటి నుంచి మరి నిన్న 10%, ఇవాళ 10%. నిన్నేనా 12-13 దల్లా ఒకసారి 15కి వచ్చేసింది డిహెచ్ఎఫ్ఎల్. ఓకే, గుడ్ న్యూస్. అలా రోజు 10% పెరిగితే బాగుండు. ఒక 50 దాటితే అట్లా 50, 60 అట్లా వస్తే కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమందికి కొంత ఊరట కలుగుతుంది. బట్ వన్స్ ఇట్ టచెస్ 100, మెనీ పీపుల్ విల్ బీ ఇన్ ది సేఫ్ జోన్. అయితే ఇప్పుడు కొనుక్కోమంటారా, కొనొచ్చా అంటే నేను అట్లా చెప్పలేనండి. ఏమవుతుందో. వన్స్ బిటెన్ ట్వైస్ షై. అందువల్ల కొనుక్కోండి అనే రికమెండేషన్ ఇవ్వటం కష్టం, కానీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవడానికి ఓకే. తర్వాత ఏదైతే అవుతుంది చూద్దాం. ఓకే అండి. సో లెట్ us see టుమారోస్ మార్కెట్. అండ్ అమెరికన్ మార్కెట్లు నిన్న కొంచెం తగ్గాయి, అయితే దాని ప్రభావం ఇండియా మీద లేదనుకోండి. మరి యూరోపియన్ మార్కెట్లు సో అక్కడక్కడే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు అక్కడక్కడ ఎందుకు ఉన్నాయంటే పాపం వాళ్ళకి దే ఆర్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ కరోనా 2 సెకండ్ వేవ్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంతకుముందే నెదర్లాండ్స్ నుంచి ఒక మిత్రుడు, మన తెలుగు మిత్రుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, మళ్ళీ హోటల్స్, రెస్టారెంట్స్ వగేరాలన్నీ మూసేశారండి, రిస్ట్రిక్షన్స్ పెట్టేశారండి, భయం వేసేస్తున్నది, కొంచెం మేము జాగ్రత్తగా ఉన్నాం, యూరోప్ అంతా కూడా దాదాపు ఇలాగే ఉంది మళ్ళీ అంటున్నాడు ఆయన. నేను చెప్పాను ఇండియాకి వేవ్ 2 రాదులేండి, ఇక వేవ్ 1 పూర్తవలేదు, కరోనా 1 పూర్తవలేదు, ఇంకా రూరల్ ఏరియాల్లోకి వెళ్ళలేదు, బహుశా వెళ్ళదేమో, ఒక వెళ్ళినా ఓడిపోయి వచ్చేసి వెనక్కి తిరిగి వచ్చేస్తుందో వాళ్ళకేం అవ్వదేమో నేను అనుకుంటున్నాను. మన రూరల్ పీపుల్ వాళ్ళు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి కదా, స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నారు ఇప్పటికీ కూడా. అందువలన బహుశా వాళ్ళు దే మే నాట్ బి ఎఫెక్టెడ్. ఇండియాకి సెకండ్ వేవ్ రాకపోవచ్చండి, ఫస్ట్ వేవే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈలోగా వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటే అవునండి, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూరోప్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఏంటంటే యూరోపియన్ మార్కెట్లో ఏం పెరగటం లేదు, పెరగటానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అమెరికన్ మార్కెట్లు కూడా ఎలా పెరుగుతాయి ఎలక్షన్స్ దగ్గర పెట్టుకుని. అందువల్ల ఇండియన్ మార్కెట్ కూడా ఆన్ ది లైన్స్ ఆఫ్ యూరోపియన్ అండ్ అమెరికన్ మార్కెట్స్ కొంచెం సబ్డ్యూడ్గా ఉండొచ్చు రానున్న కాలంలో. అట్లీస్ట్ ఈ సెటిల్మెంట్ ఎండ్ వరకు, అంటే అక్టోబర్ సెటిల్మెంట్ వరకు కొంచెం సబ్డ్యూడ్గా ఉండొచ్చు. అయితే ఏముందండి, ఆల్రెడీ 12,000కి వచ్చేసాం, తక్కువ 11,900కి 12,000కి తేడా ఉంది. ఆల్మోస్ట్ దగ్గర పీక్లోనే ఉన్నాం, పీక్ దగ్గరలోనే ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి పీక్కి ఇంతకుముందు
కనిపించినటువంటి స్ట్రెంగ్త్ ఊపిడి కనిపించడం లేదు. అంటే ఇండెక్స్ సర వెళ్ళిపోయేది కదా రోజుకు 100 పాయింట్లు 150 పాయింట్లు. ఆ మొమెంటం ఇప్పుడు కనిపించడం లేదు. అంటే ఇక్కడిక్కడే ఉంటుందో లేకపోతే మళ్ళీ మరొకసారి కొంచెం ఏమైనా దిగి వస్తుందో చెక్ చేయాలి. అంటే పైకి అనటం కంటే కూడా కరెక్షన్కి కొంచెం ఛాన్సెస్ కనపడుతున్నాయి. పెద్ద కరెక్షన్స్ రాకపోవచ్చు, బట్ వెయిట్ అండ్ వాచ్. అందుకని నో నీడ్ టు బై. సో ఇప్పుడు బయింగ్కి ఏమి వెళ్ళక్కర్లేదు అన్లెస్ యూ హ్యావ్ సమ్ స్క్రిప్ట్ సెలెక్టివ్ ఆన్ ఏ సెలెక్టివ్ బేసిస్. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.